హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివి శ్రద్ధగా ఆలకిద్దాం. ఏలయనగా మొదటి నుండి చూడండి, మొదటి నుంచి మనకున్న ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభము నుండి మనకున్న దృఢమైన విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకున్న వెడల క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రారంభంలో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని అంతం మట్టుకు గట్టిగా పట్టుకొని ఉన్నవాళ్ళు క్రీస్తులో పాలి భాగస్థులు అవుతారు. క్రీస్తులో మీరు ఏమవుతారు? క్రీస్తులో ఏమవుతారండి? పాలివారు అవుతారు. యేసు ప్రభువులో క్రీస్తులో పాలు అంటే సంఘం డైరీ పాలు కాదు. పాలు అంటే పార్ట్నర్షిప్, పాలు అంటే భాగం అని. యేసయ్యలో యేసు ప్రభువులో నీకు భాగం వస్తుంది. యేసు ప్రభువులో ఉన్నటువంటి సమస్తమైన వాటిలో నీకు ఒక పాలు, నీకు ఒక భాగం. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి సంపాదించిన ఆస్తిలో 3-4 కుమారులు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు నా వాట ఇది. వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో అన్నదమ్ములు కొట్టుకొని ఇప్పుడు తలకాయలు పగలు కొట్టుకున్నారు. ఆ పొలం దగ్గర, పొలం నాదంటే నాది, వాళ్ళన్న పొలం చేసుకోరా అని తమ్ముడికి ఇచ్చాడు. ఆ తమ్ముడు పొలం చేసుకుంటా దాన్ని దొంగ సంతకాలు తన స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళన్న వెళ్ళి నా పొలం నాకు ఎవరంటే తలకాయలు పాలు కొడుతున్నాడు. అర్థమవుతుంది? కొంచెం డబ్బు ఇచ్చి అన్నకి తమ్ముడు పొలం చేసుకుంటా అన్నయ్య అని చేసుకుంటా దుర్మార్గంగా అన్నకు రావాల్సిన పొలాన్ని రండి తన పేరు మీద రాసుకొని, ఇప్పుడు ఈ పొలం నాదే, నువ్వు రాయి చేసావు, ఇదిగో సంతకం అంటే సంతకం ఈయన పెట్టేట్టే ఉంది. ఫోర్జరీ చేశాడు, సంతకాన్ని ఫోర్జరీ చేసి సంతకాన్ని దొంగ సంతకం పెట్టించుకొని ఇప్పుడు ఆ పొలాన్ని లాగేసుకున్నాడు. వాటా కోసం చస్తున్నారు. ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన 4 పిల్లలు నా వాటా అని చెప్పి కొట్టుకొని చస్తున్నారు. ఇప్పుడు చూస్తే యేసు ప్రభువులో నీకు వాటా కావాలా? యేసయ్యలో నీకు పాలు కావాలి. పరలోకములో సింహాసనం విషయంలో, కిరీటం విషయంలో, సమస్త అధికారములో, భూమి మీద అన్ని విషయాలలో యేసయ్యలో నీకు వాటా, యేసయ్యలో నీకు పాలు, యేసు ప్రభువులో నీకు రావాల్సిన స్వాస్థ్యం నీవు ఈరోజు పొందుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ప్రారంభంలో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకుంటారో, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళందరూ అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు క్రీస్తులో ఏమవుతారు? క్రీస్తులో పాలి భాగస్థులవుదురుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతెందుకండి, ఒక వ్యాపారం మొదలుపెట్టారు. ఈయన 50,000 రూపాయలు పెట్టాడు, ఆయన 50,000 రూపాయలు పెట్టాడు. ఇద్దరు ఒక వ్యాపారం ప్రారంభించారు. ఇద్దరు కలిసి ఆ వచ్చిన లాభాలు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చిన లాభాలని సరిసగము సమానంగా పంచుకుంటారు. వచ్చిన లాభాలని పెట్టిన పెట్టుబడి పెట్టారు కనుక ఈ పార్ట్నర్షిప్, అది వ్యాపారంలో సరే, ఇది సరే ఒక భాగం, నీకంతనో నాకంత. ఇదిగో నీకు 20,000 లాభం వచ్చిందా, 20,000 లాభం, సరే 10,000 పంచుకుంటారు. వ్యాపారంలో వచ్చిన లాభం. ప్రభు అంటాడు, మీరు కనుక విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే కనుక క్రీస్తులో కూడా మీరు పాలి భాగస్తులు అవుతారు. యేసయ్య దగ్గర ఉన్న సమస్త ఆశీర్వాదాలన్నిటిలో మీకు భాగం దయచేయబడుతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ బ్లెస్సింగ్, నేను చెప్పేది భూ సంబంధమైన శరీర సంబంధ ఆశీర్వాదం గురించి చెప్పట్లా. స్పిరిచువల్ బ్లెస్సింగ్ మనకు కావాలి. ఆత్మీయ ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. యేసు ప్రభు దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి. పరలోకంలో ఉన్నాయి, భూలోకంలో ఉన్నాయి. ప్రభు దగ్గర ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయో, సర్వ సంపదల గని ఆయన ఉన్నారండి. అటువంటి యేసు ప్రభు దగ్గర నీకు భాగం కావాలి. ఎంతమందికి ఆశ ఉంది? నాకు భాగం కావాలయ్యా, ప్రభు దగ్గర నుంచి నాకు కూడా భాగం కావాలయ్యా అన్న వాళ్ళని చేయిపోయి ఎల్లో చెప్పండి. యేసు ప్రభు దగ్గర నుంచి భాగం పొందుకోవాలనుకున్నారు మీరు. ఇంట్లో తండ్రి దగ్గర వాటా పొందుకుంటామే. ఇప్పుడు మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరండి? మన యేసయ్య మన తండ్రి. ఆయన దగ్గర చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నింటిలో నీకు వాటా దయచేయనుగాక. మీ అందరికీ నా ప్రభు పాలు దయచేయనుగాక.
మీరందరూ ఆయన స్వాస్థ్యంలో భాగం పొందుదురుగాక. పరలోకంలో నీకు వాటా వస్తుంది. సింహాసనం, బంగారు వీధులు, బంగారు గుహాలు, వజ్రాలతో కట్టిన ఇల్లు పరలోకంలో ఉన్నాయి. మరి దాంతో నీకు వాటా కావాలనుకుంటే, పరలోక రాజ్యంలో నీకు దేవుని దగ్గర భాగం కావాలనుకుంటే, ఇప్పుడు భూమి మీద బతికుండగానే నీవు కొన్నిట్లో పాలు పంచుకోవాలి. అప్పుడే నీకు అక్కడ పాలు దయచేయబడుతుంది. అంటే నీకు భాగం వస్తుంది, నీ వాటా నీకు వస్తుంది. ఇక్కడ ఏమి పంచుకోకుండా నాకు ఇక్కడ ఏమొద్దు అనుకుంటే అక్కడ ఏమీ ఉండదు, జీరో. కొంతమంది అంటూ ఉంటారు, అన్న మా నాన్న ముసలి వయసులో ఉన్నప్పుడు దగ్గరుండి నేను చూసుకున్నానన్న, దగ్గరుండి మా నాన్నకి మా అన్నోళ్ళు ఎవరు దగ్గర రాలేదు. ముసలి వయసులో మంచాన పడిపోయినప్పుడు, మంచాన పట్టి ఇబ్బంది పడుతున్నప్పుడు మా నాన్న నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను అన్న. అందుకే మా నాన్న చనిపోయేటప్పుడు ఆ ఇల్లు నా పేరు మీద రాసేసి నాకు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? చివరి క్షణం వరకు చూసుకున్నాడు కనుక, పాలు పంచుకున్నాడు, ఇరుకులో ఇబ్బందుల్లో తోడుగా నిలబడ్డాడు. అందుకే తండ్రి చూశాడు, అరే పెద్దోడు రాలేదురా, నడిపోడు రాలేదురా, చిన్నోడు మాత్రం నాకు దగ్గరుండి నాకు అన్నీ చేసుకున్నారా, అన్నీ బాగా చేశారా, ఇదిగో ఈ ఇల్లు ఎన్ని నీకేస్తున్నారా అని ఆయన పేరు మీద రాసేసాడు వాటా మొత్తం అంతా. ఎందుకంటే పాలు పంచుకున్నాడు, ఆ కష్టాలు అనుభవించాడు కనుక. మరి యేసు ప్రభువులో ఉన్న వాటా నీకు రావాలనుకుంటే ఈ భూమి మీద బతికున్నప్పుడే మనం ప్రభువులో కొన్నిట్లో పాలు పంచుకోవాలి. అప్పుడే సకల ఆశీర్వాదాలలో, పరలోక ఐశ్వర్యంలో నా ప్రభు నీకు వాటా దయచేయునుగాక. కొన్ని అర్హతలు నువ్వు సంపాదించుకోవాలి. మొదటి మాట, దేంతో మనం పాలు పంచుకోవాలో రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతారు, శ్రద్ధగా ఆలకిద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన అదిగో మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరణంలో పాలు పొందాలి. యేసయ్య మరణంలో మనం కూడా పాలు పొందాలి. అంటే ఇప్పుడు నువ్వు చావాలా? నువ్వు కూడా చచ్చిపోవాలా? యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, శిలువలో చనిపోయాడు. మనకు రావాల్సిన శిక్షను, శాపాన్ని ఆయన మీద వేసుకొని శిలువలో చనిపోయాడు, గాయపరచబడ్డాడు. ఇక్కడ నేను ప్రభు చెప్తున్నాడు, మీరు కూడా ఆయన మరణంలో పాలు పొందండి అంటున్నాడు. మరణంలో పాలు పొందడం అంటే ఏమిటి అర్థము? ఇప్పుడు మీరు కూడా సెలవు వేసుకొని మీరు కూడా కొరడాతో దెబ్బలు తిని మేకులు చేతులు కొట్టించుకొని సెలవులు వేలాడి చనిపోండి అనే దాని అర్థము. ఆయన మరణంలో పాలు పొందడం అంటే నువ్వు చావడం కాదు, నువ్వు కొట్టించుకోవడం కాదు. ఇప్పుడు యేసు ప్రభు మరణంలో నువ్వు పాలు పొందాలి. అప్పుడే పరలోక రాజ్యంలో నీకు వాటా వస్తుందంటే అర్థం ఏమిటంటే, మరణంలో పాలు పొందడం అంటే అదిగో నీళ్ళలోకి దిగి ఎప్పుడైతే నిన్ను అలా ముంచుతారో నీ పాపపు జీవితము సమాధి చేయబడుతుంది. పైకి లేచిన తర్వాత యేసు ప్రభు ఎలా మరణించి చనిపోయి తిరిగి లేచాడో నీ పాత జీవితము నీళ్ళల్లో సమాధి చేయబడుతుంది. కొత్త జీవితంతో పైకి లేస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది మరణంలో పాలు పొందడం అంటే నీ పాత జీవితాన్ని చంపేసి నీళ్ళల్లో మునిగి బాప్తిసం పొంది కొత్త జీవితం ప్రారంభించడమే మరణంలో పాలు పొందడం అంటే. ఏదో కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశంలో, ఐగుప్తులో గొర్రెపిల్లను వధించి రక్తం తీసుకుని ఇళ్ళ గుమ్మాలకు పూసుకున్న తర్వాత వారికి విడుదల కలిగింది. బయలుదేరి వస్తున్నారు. గొర్రెపిల్ల రక్తం చేత పాప క్షమాపణ పొందారు, విడుదల పొందారు. ఐగుప్తు నుంచి, బానిసత్వంలో నుంచి, శాపం నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉంటే శత్రువు తరుముతూనే ఉన్నాడు. ఇంకా ఎప్పుడు ఆ శత్రువు సమూలంగా నాశనం అయిపోయాడు తెలుసా అండి? శత్రువు ఎప్పుడు కనిపించకుండా పోయాడంటే, ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ఆ పక్క సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, దారిచ్చింది. ఆ సముద్రం మధ్యలో నుంచి బయటకు వచ్చి ఆ సముద్రం దాటిన తర్వాత తిరిగి చూస్తే శత్రువు లేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సముద్రం దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత శత్రువు నాశనమైపోయాడు. వాళ్ళు రక్తం చేత విడుదల పొందారు. ఆ తర్వాత బాప్తిస్తానికి సాదృశ్యమైన ఎర్ర సముద్రంలో బయటకు వచ్చారు. వెంటనే చూస్తే ఇప్పుడు శత్రువు రావట్లేదు, వెనకాల
నశించిపోయాడు, సముద్రంలో అట్లా మునిగిపోయాడు, శత్రు సమూహం తొలగిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఆమేన్. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలన్నీ లిస్టు రాయబడ్డాయి. ఊహ వచ్చినప్పటి నుంచి నువ్వు చేసేవే అక్రమాలు, పాపాలు, అన్యాయాలు, అతిక్రమాలు, అబద్ధాలు, మోసాలు, పాపాలన్నీ మొత్తం లిస్టు రాయబడింది. పాపాల లెక్క, పాపాలు నువ్వు చేసిన పాపాల లెక్క రాయబడింది. నాకు క్షమించు ప్రభువా అన్న వెంటనే పాపాలు క్షమించబడతాయి. దానికి రావాల్సిన శిక్ష ఉంది. అది తొలగిపోవాలనుకుంటే నీళ్ళల్లోకి దిగి బాప్తిసం పొందాలా, నీ పాత జీవితం పాతి పెట్టబడాలా, కొత్త జీవితం పైకి లేయాలా. అప్పుడు నిన్ను ఎంటాడుతున్న ఆ శిక్ష, ఆ శత్రువు ఇక ఎప్పుడు రాకుండా తొలగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభు అంటాడు మార్కు సువార్త 16:16లో ఒక మాట, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే అదిగో నమ్మని వానికి శిక్ష వస్తుంది. బాప్తిసం పొందకపోతే నిన్ను శత్రువు వెంటాడుతూనే ఉంటాడు. వాడు పోవాలంటే నీళ్ళలోకి దిగాల. అప్పుడు నిన్ను వెంటాడే ఆ శిక్ష, ఆ పాపాలకు వచ్చే శిక్ష రాకుండా తొలగిపోవును గాక. అప్పుడు నా ప్రభు స్వాస్థ్యంలో నువ్వు పాలు పొందుదువు గాక. ఆమేన్. మరి బాప్తిసం పొందకుండా కొంతమంది ఇంకా బాప్తిసం పొందకుండా, మా ఆయన ఒప్పుకోడన్నా, మీ ఆయనతో నీకేం పని అమ్మా, మా అమ్మ నన్ను ఒప్పుకోరన్నా, ఈ అమ్మాయికి బాప్తిసం తీసుకోమంటే మా అమ్మ ఒప్పుకోదన్నా, ఇంట్లో తెలిస్తే చంపేస్తారన్నా. ఏంటి బాప్తిసం పొందేనా? మీ పిల్లలకి ఇంకా బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళని మీరే ప్రోత్సహించి బాప్తిసం తీసుకొని చెప్పాలా, రే వయసు వచ్చింది, 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 13 సంవత్సరాలు దాటిపోయిన బాప్తిసం తీసుకోవాలా. ఇంకా బాప్తిసం తీసుకోకపోతే శత్రువు వెంటాడుతాడు, శిక్ష నిన్ను ఆవరిస్తుంది. ఆ శిక్ష పోవాలి. ప్రభు యొక్క స్వాస్థ్యంలో పాలు పొందాలనుకుంటే నీ పాత జీవితము పాతి పెట్టబడాలి, మరణంలో పాలు పొందాలి. నువ్వు పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందితే రండి మరణంలో పాలు పొందినట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా టైం రాలేదు అన్నయ్య, ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత తీసుకుంటాను, మా ఆయన ఒప్పుకోడేమో, మా అమ్మ ఒప్పుకోదేమో, మా అమ్మ పోతావు చెప్తున్నా. నిన్ను శత్రువు వెంటాడతాడు, ఏదో ఒక రోజు కబలిస్తాడు, శత్రువు మింగేస్తాడు, సాతానుగాడు. ఆ సాతాను చేతిలో శత్రు చేతిలో పడకుండా ఉండాలనుకుంటే బాప్తిసం పొందిన మరుక్షణమే దూతలు కాపుదలుగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని బయటికి వస్తావో అంతవరకు వెంటాడని శత్రువు దూరం అయిపోతాడు, నశించిపోతాడు. నీ చుట్టూ దేవుడు దూతలకు ఆజ్ఞాపించి కాపుదలు దయచేయును గాక. ఆమేన్. బాప్తిసం ఎలా తీసుకోవాలి వినండి, బాగా ఆలోచించి. బాప్తిసం ఎలా తీసుకోవాలి? కొన్ని చోట్లకి వెళ్తే బుట్ట కింద బాప్తిసం అంట, బుట్ట కింద బుట్ట కింద దూరిపోతే బాప్తిసం అంట. కొన్ని చోట్ల జెండా పెడతారట, జెండా, ఆ జెండా కింద దూరిపోతే బాప్తిసం తీసుకున్నట్లంట. ఇది బాప్తిసం కాదు, అది బాప్తిసం కాదు. బుట్ట కింద జెండా కింద బాప్తిసం కాదు. అది జ్ఞానం ఉందా? బైబిల్ తెలుసా? యేసు ప్రభు నీళ్ళలోకి దిగి యోర్దాను నదిలో ముంచి, అది ముంచట బాప్తిసం, సరైన బాప్తిసం. స్తోత్రం కలుగును గాక. టికెట్ సరిగ్గా లేకపోతే డూప్లికేట్ అనుకో, టికెట్ ఎక్కనివ్వరు, విమానం కానీ బస్సు కూడా అది కరెక్ట్ టికెట్ కావాలా.
సరైన టికెట్ ఉండాలా. టికెట్ అంటే ఎవరైతే ఆత్మాభిషేకం పొంది దైవ సేవకులు ముంచట బాప్తిస్మం ఇస్తారో అది సరైన బాప్తిస్మం. ఏదంటే బాప్తిస్మం పొందాములే, అయిపోయిందిలే, నాకు టికెట్ వచ్చిందిలే, ఇంకా పరలోక రాజ్యం వెళ్తాంలే, దేవుని రాజ్యంలో దేవుని స్వాస్థ్యంలో పాలు పొందుతాం. పొరపాటు. ముంచట బాప్తిస్మం పొందిన ఆ బాప్తిస్మం కరెక్ట్ అయిన బాప్తిస్మం. జెండా కింద, చిలకరింపు, పుట్ట కింద ఇవి కాదు బాప్తిస్మాలు. అవి చల్లవు, అవి లేవు. యేసయ్య మరణంలో పాలు పొందడం అంటే పాత జీవితాన్ని నీళ్ళలో పాతి పెట్టి కొత్తగా లేవడమే అది మరణంలో పాలు పొందడం, ఈ పాత జీవితాన్ని సమాధి చేయడం. ఈ విధంగా చేసిన వాళ్ళని ప్రభు అంటాడు, నా సమస్త ఐశ్వర్యంలో మీరు పాలుభాగస్తులు అవుతారు. ఆమేన్. రెండో చదవండి. రెండవది దేంతో మనం పాలు పొందాలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో. పౌలు గారు అంటాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. ఆయన పడిన శ్రమలలో, ఆయన పడిన పాటలలో శ్రమలు నేను కూడా పాలు పంచుకుంటాను అని పౌలు గారు చెప్తున్నాడు. దేవుని యొక్క సకల ఆశీర్వాదాలలో నీకు వాటా రావాలంటే ఇప్పుడు నీవు భూమి మీద పంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఏంటంటే రెండవదిగా ఆయన శ్రమలలో నీవు ఏం చేయాలి చెప్పండి. శ్రమలలో, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, అతను వందున శ్రమలు సహించి వారసుడారైతినే, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, అతను వందున శ్రమలు సహించి వారసుడారైతినే. ఆహ నా ధన్యత ఏమని వివరింతును, ఆహ నా ధన్యత ఆ భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యాని అడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది హల్లెలూయా. శ్రమలలో నువ్వు పాలు పొందాలా. యేసయ్యకి ఎన్నో రకాల శ్రమలు వచ్చాయి. ఇప్పుడు అదే శ్రమలు నీకు వస్తాయి. శ్రమలు వస్తే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు విడిపిస్తాడు. ఏ శ్రమల్లో ఉన్నా అతడు శ్రమలో నన్ను మొరపెట్టగా, అతడు శ్రమలో నన్ను మొరపెట్టగా నేను అతనిని విడిపిస్తాడు దేవుడు. ఏ శ్రమలైనా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నా దేవుడు విడిపించునుగాక, విడిపించునుగాక. నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాల అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్స్. కాసేపు చీకటి ఆవరిస్తుంది, మళ్ళీ కాసేపటికే వెలుగు వస్తుంది. కాసేపు శ్రమలు కాసేపు వస్తాయి. దాంట్లో నేను చెల్దండి, ఈ శ్రమలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వస్తే వాటిని నా ప్రభు ఎన్నో శ్రమలు పడ్డాడు కదా, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కదా కల్వరి శిలువలో, ఆ శ్రమలలో వాటా నేను అనుభవిస్తాను అని ఆయన శ్రమలను పాలు పొందితే పరలోక రాజ్యంలో నీకు పాలు దయచేయునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అదిగో మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ అదిగో మీ మీద నిలిచి ఉంటాడు. యేసయ్య కొరకు ఎవరు శ్రమలు పడుతూ బాధపడుతుంటారో
మహిమా స్వరూపమైన దేవుని ఆత్మ అంట, దేవుడంట నీ మీదనే ఉంటాడంట. నువ్వు శ్రమలు పడుతుంటే ఆయన పక్కకు పోయి దూరంగా తమాషా చూస్తున్నాడంట. తమాషా చూస్తూ సరదాగా ఉంటాడంట. నువ్వు శ్రమలు పడుతూ ఉంటే, బాధలు పడుతుంటే నా దేవుడు, ఆత్మస్వరూపమైన నా దేవుడు నీ మీదనే, నీ పక్కనే ఉండి చూస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? నేను తప్పించడానికి, ఆ శ్రమలో విడిపించి నీకు కలగబోయే ఒక బహుమానం ఇవ్వడానికి. ఎంతోమంది శ్రమల్లో పాలు పంచుకున్నారండి. రూతు ఉంది, రూతు వాళ్ళ అత్త నయోమి శ్రమల్లో కష్టాల్లో ఉంటే అత్తకు వచ్చే కష్టాల్లో ఈమె కూడా పాలు పంచుకుంటుంది. నయోమికి వచ్చే కష్టాలన్నింటిలో రూతు కూడా షేర్ చేసుకుంటుంది. నీ బాధలు నేను పంచుకుంటా, పదా వెళ్దాం, సస్థితిరం చద్దాం, కష్టమ సిద్ధం అనుభవిద్దాం పదా అని బయలుదేరింది. మోషే ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కష్టపడతా ఉంటే చూసి ఈ సుఖభోగాలు నాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను, వాళ్ళతో పాలు పంచుకుంటాడు. దావీదు తరిమేస్తే కన్న కొడుకు అడవుల్లోకి వెళ్ళిపోతే దావీదు అంటారండి, కొంతమంది ప్రజలు దావీదుతో పాటు అయ్యో రాజు వెళ్ళిపోతున్నాడు కొండల్లోకి శ్రమలు పడుతూ, మేము కూడా అనుభవిస్తామని చెప్పేసి కొంతమంది ప్రజలు దావీదుతో పాటు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. శ్రమలు పడుతూ వాళ్ళు కూడా ఏసే శ్రమలు పడుతున్నప్పుడు, ఆ శ్రమలు నీకు వచ్చినప్పుడు నీవు ఏంటి దాన్ని ఆహ్వానించు, ప్రభువా నన్ను పెట్టయ్యా, శ్రమలు నాకు పెట్టయ్యా అని. నా ప్రభు పరలోక రాజ్యంలో నీకు వాటా ఇవ్వబోతూ ఉన్నాడు. వాటా కావాల్సిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు దేవుని యొక్క సకల ఆశీర్వాదాల వాటా కావాలనుకుంటే నీవు ఆయన శ్రమల్లో కూడా పాలు పంచుకుందువుగాక. పాలు పంచుకుంటాం అనేవాళ్ళంటే అల్లు చెప్పండి. నిశ్చయముగా నా ప్రభు మీకు నిండారులుగా ఆయన సమస్తమైన ఆశీర్వాదాల్లో పాలు దయచేయనుగాక. ఆమెన్. ఒకటి, దేంట్లో పాలు పంచుకోవాలి? ఆయన మరణంలో, అంటే నీవు మారుమనసు పొంది బాప్తిసం పొంది పైకి లేస్తే అది మరణంలో పాలు పంచుకున్నట్టు. రెండవదిగా శ్రమలలో నువ్వు పాలు పంచుకోవాలి, అప్పుడు నీకు ఆయన సమస్త ఆశీర్వాదాలు నీకు వాటా వస్తుంది. మూడవ చదవండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10 చదవండి, 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము అదిగో ఆయన తన యొక్క దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధతలో నీవు పాలు పొందుదువుగాక. మన ప్రభు ఎవరండి? మన దేవుడు ఏంటండి? అతి పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు నీవు దేవుని రాజ్యంలో పాలు పంచుకోవాలనుకుంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతలో నీవు కూడా పాలు పంచుకోవాలా. అంటే ఈ భూమి మీద బతుకున్నంత వరకు నీవు జాగ్రత్తగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా. పరిశుద్ధతలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. మరి పరిశుద్ధతలో పాలు పంచుకోవాలంటే ఎట్లా వస్తుంది ఈ పరిశుద్ధత అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది? రక్తం చేత కడగబడితే రక్షించబడతావు, బాప్తిసం పొందితే శిక్ష కొట్టివేయబడుతుంది. మరి ఒక మనిషికి పరిశుద్ధత రావాలంటే, ఒక మనిషి భూమి మీద పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనుకుంటే ఎలా వస్తుంది ఆ పరిశుద్ధత ఒక మనిషికి? ఏం చేస్తే ఆ మనిషికి పరిశుద్ధత వస్తుంది? 10 మందికి అన్నదానం చేస్తే మాకు పరిశుద్ధత వస్తుందా? లేదా కోళ్ళు కొయ్యాలా, కొబ్బరికాయలు కొట్టాలా, ఏమైనా కొడిపుంజులు కొయ్యాలా? మాకు పరిశుద్ధత రావాలంటే, మా పాపం పోవాలంటే ఏమి అవసరంలా. పరిశుద్ధత రావాలంటే ఒక వ్యక్తికి ఏం చేస్తే వస్తుందో బైబిల్లో స్పష్టంగా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఏంటమ్మా? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధతలో నువ్వు పాలు పంచుకోవాలి. ఎట్లా వస్తుంది ఒక మనిషికి పరిశుద్ధత? వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. వాక్యంతో ఏం చేస్తారంటే ఆయన సంఘాన్ని ఉదక స్నానం చేస్తారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాషింగ్ విత్ ద వాటర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే నీళ్ళతో ఒక మనిషిని దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. ఎప్పుడు పరిశుద్ధత పవిత్రత వస్తుందంటే దేవుని వాక్యంతో ఉదక స్నానం చేత. వాక్యం చేత నిన్ను కడుగుతాడట, వాక్యం చేత ఉతికి ఆరేస్తాడట. మరి కష్టంగా ఉందండి పాస్టర్ గారు చెప్తుంటే, కఠినంగా ఉందండి కఠినంగా ఉంటుంది మరి వాక్యం.
నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. ప్రభు ఎన్నో చోట్ల అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటే అగ్ని కాల్చేస్తుంది. ప్రభు అంటాడు, నా మాట సుత్తి వంటిది కాదా, బండలు బద్దలు చేసి సుత్తి వంటిది కదా నా మాట. దేవుని వాక్యం అగ్ని కాదా దేవుని వాక్యం? మరి దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు అగ్ని కాల్చకుండా ఊరుకుంటుందా? మహిమగల సంఘంగా మారాలంటే వాక్యం చేత ఉదక స్నానం చేయించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే దాచిపెట్టి మూసిపెట్టి చెప్పారు ఇక్కడ, ఉన్నది అంటే కొండ బద్దలు కూడా చెప్తారు ఇక్కడ. అంతే మాకు నేర్పించింది దేశన్న గారు ఇదే. దేశన్న గారు మాకు నేర్పించింది ఇదేనండి. మాకు నేర్పించారే రాజు పడగాకండి రా వాక్యంలో. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదురా, ఉన్నది కూడా చెప్పండి రా, బాగుపడతారు, చాలు దేవుని దగ్గరికి వెళ్తారు, అంతకన్నా ఏం కావాలరా. వాక్యం చేత ఉదక స్నానం చేస్తే ఒక వ్యక్తికి పరిశుద్ధి వస్తుంది. వాక్యం చేత దర్శించబడి వాక్యం గుచ్చుకుంటుంది, వాక్యము బాధ కలిగిస్తుంది, వాక్యం నొప్పి కలిగిస్తుంది. ఖడ్గములాగా అంటారండి, ఖడ్గము ఎలా దూసుకెళ్ళిపోతుందో అలా దూసుకెళ్ళిపోతుంది వాక్యం. అప్పుడు బాధ కలుగుతుంది. వాక్యం చేత ఉదక స్నానం చేస్తే పరిశుద్ధత వస్తుంది ఒక మనిషికి. ఆ పరిశుద్ధతను పాలు పంచుకోవాలి. యేసయ్యలో వాటర్ రావాలనుకుంటే ఒకటి చెప్పండి, మరణంలో పాలు పొందాలి. 2, యేసయ్య పొందిన శ్రమలలో నువ్వు పాలు పొందాలి. 3, పరిశుద్ధతలో పాలు పొందాలి. మన దేవుడు పరిశుద్ధుడు. అదే పరిశుద్ధత నీకు రావాలంటే రోజు వాక్యం చదవాలి, వాక్యం వినాలా. టీవీలో సీరియల్గా చూడాల్సింది, సీరియల్లో టెలిఫోన్లో సీరియల్గా చూసుకోవాల్సింది. వాక్యం విను, ఏం చెప్తున్నారు సేవకులు, ఏం చెప్తున్నారు వాక్యం. రోజు విను వాక్యాన్ని. రోజు వాక్యం విని ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యం గద్దిస్తుంది, వాక్యం బుద్ధి చెబుతుంది. విన్నారండి? గద్దించదు ఆ వాక్యం, నిన్ను ఉతికి ఆరేస్తుంది. వాక్యం పరిశుద్ధంగా మారుస్తుంది ఒక వ్యక్తిని, దేవుని వాక్యం. అప్పుడు నీకు పరిశుద్ధత వస్తుంది వాక్యం ద్వారా, ఉదక స్నానం చేత. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం, నువ్వెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో నేను, అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడలా, అదిగో నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. పేతురు, నేను నిన్ను కడగకపోతే నీకు పాలు ఉండదు నాలో, నా రాజ్యములో అని యేసుప్రభు ఒకరోజు యేసుప్రభు నడుముకు టవలు కట్టుకొని, టవలు శిష్యులందరినీ కూర్చోబెట్టి, శిష్యుల్ని 12 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి నీళ్ళు తీసుకొని పాదాలు కడుగుతూ ఉంటే అందరూ బాగానే కడిగించుకున్నారు కూర్చొని. యేసుప్రభు కడుగుతుంటే పేతురు మాత్రం, ప్రభువా బోధకుడా, నా కాళ్ళు నువ్వు కడుగుతావా? నా కాళ్ళు కడుగుతావా? నువ్వు దేవుని కుమారుడు, నేను ఆఫ్టర్ ఆల్ మామూలు మనిషిని, నన్ను పాదాలు కడుగుతావా ప్రభువా? వద్దయ్యా అంటే అప్పుడు ప్రభు అంటాడు, పేతురు నేను నిన్ను కడగకపోతే నాలో నీకు పాలు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను కడుగుతాను. ఒక మనిషికి ఈ భూమి మీద పరిశుద్ధత ఎలా వస్తుందంటే, పరిశుద్ధత అదిగో యేసు అంటాడు, నేను కడుగుతా. నువ్వు పరిశుద్ధంగా మారాలంటే నేను కడుగుతాను. 4వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడును
యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైనా. దేంతో పాలివాడంట? సహనములో పాలివాడని అని యోహాను చెప్తున్నాడు. 4వదిగా సహించే విషయంలో నువ్వు పాలివారు కావాలి. యేసయ్య రాజ్యంలో, యేసయ్య ఆశీర్వాదము, ఐశ్వర్యంలో నీకు వాటా రావాలి, పాలు కావాలి, పార్ట్నర్షిప్ కావాలనుకుంటే ఇప్పుడు 4వదిగా ఆయన సహనములో నీవు పాలు పొందాలి. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై. అవమానము నుండే నాకై మరణము గెలిచే, అవమానము నుండే నాకై మరణము గెలిచే. ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను. ఆనందం యేసుతో ఆనందం. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై. అవమానము నుండే నాకై మరణము గెలిచే, అవమానము నుండే నాకై మరణము గెలిచే. ఆనందం యేసుతో ఆనందము, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను. ఆనందం యేసుతో ఆనందము. ప్రభు చెప్తున్నాడు, సహనములో పాలు పంచుకోండి. యేసు ప్రభు సహించాడు. అన్ని మొత్తం గుద్దారు, ఉమ్మి వేశారు, ముఖం మీద గుద్ది వింటారండి, వీపును నాగటి చల్లవలి దున్నబడిపోయింది. సెలవును సహించాడు. అన్నీ సహించి ఏం మారు మాట్లాడాల. ఇంటారండి, సహించే మనసు ఉండదు కొంతమందికి. ఒక మాట అంటే సహనం ఉండదు. సహించిన వారు ఏం చేస్తారు? సహించిన వారు ఏం చేస్తారు చూడండి. తిమోతి 2వ పత్రిక 2:12 చదవండి. అదిగో సహించిన వారమైతే ఏలుబడి చేస్తాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మ, ఈరోజు నుంచి నా మాట వినండి. నీ కుటుంబంలో ఏం జరిగినా సైలెంట్గా ఉండు, సహించి మౌనంగా ఉండు. సహించడం అంటే మౌనంగా ఉండడమే. ఎన్ని చేసినా మారు మాట్లాడకున్నాడు. సహించాలి అంతే. ఆ ఒక్క ఆయుధం ఉంటే నువ్వు దేని జయించగలుగుతావు, ఏలుబడి చేస్తావు. సహించగలిగితే, మౌనంగా ఉంటే. నీ భర్త మాటకి సహించో, కుటుంబం బాగుపడుతుంది, క్షేమంగా ఉంటావు. లేకపోతే కుటుంబం గందరగోళం అవుతుంది సహనం లేకపోతే. సహించిన వారు ఏలుబడి చేస్తారంట. దెబ్బలు తిన్నావా? మౌనంగా ఉండు. బాధపడుతున్నావా? మౌనంగా ఉండు. యేసుప్రభు సహించాడు కదా, నువ్వు సహించు. ఒకరోజు నా ప్రభు ఆయన శాశ్వతములకు పాలిస్తాడు, ఏలుబడి చేస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువు సాగిద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి, దేంతో? నోరు తెరిచి చెప్పండి. దేంతో? పరిశుద్ధాత్మలో పాలివారై. ఈ లోకంలో నీవు బతుకున్నప్పుడే కొన్నిట్లో పాలు పంచుకుంటే ఆయన స్వాస్థ్యంలో నీకు పాలు దక్కుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మలో పాలివారు కావాలి. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెదా. నీలో నేనుండుటే,
నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని ఏమని. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో పాలివారు కావాలి. ఎట్లా వస్తుంది పరిశుద్ధాత్మ? ఒకడు వచ్చాడు పాస్టర్ దగ్గరికి వచ్చి, అంతకుముందు వెండి బంగారం తీసుకుని వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి, వెండి ఇచ్చి బంగారం ఇచ్చి గారడి నేర్చుకున్నాడు. గాడి నేర్చుకున్నాడు. వెండి ఇచ్చి బంగారం ఇచ్చి డబ్బులు కట్టి వాళ్ళకి గాడి పనులు నేర్చుకున్నాడు. బాగా ఆలకించండి. పాస్టర్ గారు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే అందరూ ఆత్మాభిషేకం నింపబడుతుంటే, ఇది బాగుంది, కొత్తగా ఉంది, ఇది ఇంతకుముందు వెండి ఇచ్చాను, బంగారం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, గాడి నేర్చుకున్నాను అని వెండి తీసుకొని వచ్చి బంగారం తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టాడు. మూట ఎందుకు రా ఈ మూట? కానుక అంటే, కాదయ్యా, ఇంతకుముందు నేను వెండి బంగారం ఇచ్చి గాడి నేర్చుకున్నాను, ఇప్పుడు మీరు చేయి పెడితే అందరూ ఆత్మతో నింపబడుతున్నారు, ఇదిగో వెండి బంగారం తీసుకొని నాకు కూడా అది ఎంతో ఆ టెక్నిక్ చెప్పండి, ఆ ట్రిక్ చెప్పండి. ట్రిక్కు మీరు చేయి పెడితే వస్తుంది కదా, ఇదిగో ఈ వెండి తీసుకో, బంగారం తీసుకో, నేను కూడా చేయి పెడితే అందరి మీద వాళ్ళు కూడా అందరూ ఆత్మ నింపబడాలా. రే గారడివాడా, వెండి బంగారాలతో కొనుక్కుంటావా ఈ వరాన్ని? పరిశుద్ధాత్మ అనేది వెండి బంగారం ఇస్తే ఇచ్చేది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదురా. ఎవరి హృదయం సరిగ్గా ఉంటుందో, హృదయ ఆలోచనలు సరి చేసుకొని హృదయం సరిగ్గా ఉంటే ఆత్మదేవుడు వాళ్ళ హృదయంలోకి దిగుతాడు. ఏ స్తోత్రం కలుగును గాక. హృదయాన్ని సరి చేసుకొని, హృదయం ఖాళీ చేసుకొని, హృదయంలో ఏం పెట్టుకోకుండా, హృదయంలో వేరే ఆలోచనలు పెట్టుకోకుండా, హృదయంలో ఒక్కరిని పెట్టుకోకుండా ఉంటే నీ హృదయంలో ఆత్మదేవుడు వచ్చి దిగుతాడు. హృదయంలో అంతా ఉంది అనుకో, చెత్త, ఏమండి, చెత్త చెదారము, మున్సిపాలిటీ కంపంతా హృదయంలో పెట్టుకొని ఉంటే నువ్వే ఉండవే. నువ్వు వెళ్ళి ఆ మున్సిపాలిటీ తొట్టి దగ్గర కాసి నిలబడలేవే. మరి నీ హృదయంలో మున్సిపాలిటీ చెత్త అంతా కంపంతో పెరిగిపోతే ఆత్మదేవుడు దిగి వచ్చి, నా కుమారి నీ దగ్గరే ఉంటానమ్మా అంటాడా? నీ హృదయాన్ని సరి చేసుకొని, హృదయంలో పరిశుద్ధంగా మార్చుకొని, హృదయం లోపల ఏమన్నా తీసివేస్తే, ఖాళీ చేసుకుంటే ఆ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగును గాక. ఆత్మదేవుడు దిగి వస్తాడు. నీ హృదయం సరిగ్గా ఉండాలి, చాలు, అంతే. ఆత్మాభిషేకం పొందాలంటే ఏం అక్కర్లా. ఆత్మాభిషేకం పొందాలంటే ఏమి డబ్బులు లేదు, ఏం అవసరంలా. హృదయం సరిగ్గా ఉంటే, హృదయంలో ఏ ఆలోచన లేకుండా నీ హృదయం ఖాళీ చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తే నీ హృదయంలోకి ఆత్మ దిగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చే వెంటనే వింటారండి, ఆత్మదేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో ఉండి నీతో ఉండి ఆత్మదేవుడు నిన్ను నడిపించును గాక. ఆత్మల పాలివాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మల పాలివారం అయితేనే దేవుని రాజ్యంలో వాటా దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చదువుతా ఆలకిద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10:16. మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. చాలు. అదిగో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోమని అర్థం. మనం త్రాగే ద్రాక్ష రసము మనం తాగుతున్నప్పుడు ఆయన రక్తంలో పాలు పంచుకున్నట్టు, ఆయన శరీరం అనే రొట్టె తింటూ ఉన్నప్పుడు ఆయన శరీరంలో పాలు పంచుకున్నట్టు. ఈరోజు జాగ్రత్తగా ఆలకించు. బల్లారాధన చేయి వేయాలా, పాలు పంచుకోవాలా. పరలోకంలో స్వాస్థ్యం నీకు రావాలనుకుంటే ఇక్కడ భూమి మీద ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలా. లేకపోతే నీకు పాలు రాదు, వాటర్ రాదు. నా మనసు సరిగ్గా లేదన్నయ్యా, నా హృదయం సరిగ్గా లేదు, ఇంకా నేను పాపంలో ఉన్నాను, మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇంకా పాపంలో చూడపడలేదంట. బాగా ఆలకించి చెప్తున్నా. ఆయన వస్త్రపు చెంగు ముడితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడిపోతున్నామే, ప్రభువుని అట్లా తాకింది. అట్లా తాగితే వెంటనే రోగం బాగైపోయింది.
కుష్ఠవేదాలు వచ్చారు. కుష్ఠవేదాలు, అయ్యా కుష్ఠవేద అయ్యా నీకు ఇష్టమైతే బాగు చేయి, మీరు వెళ్ళిపోండి బాగైపోతారు. ఆ మాట వింటే బాగైపోయారు, తాకితే బాగైపోయారు. వింటారండి? ఆయన తాకినప్పుడు బాగైపోయారు, ఆయన మాట వింటే బాగుపడిపోయారు. ఆయన శరీరం, ఆయన రక్తం నీలోకి వస్తే, బాగా ఆలోచించు, ఆయన రక్త మాంసాలు నీ శరీరంలో కలిగి వస్తే, ఆయన శరీరం అనే బ్రెడ్, ఆయన రక్తం అనే ద్రాక్షరసం నీలోకి వస్తే, అవి నీలో కలిసిపోతే నీలో ఇక ఏ రోగము ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సమస్త రోగాలు తొలగిపోతాయి. వస్త్రపు చెంగు ముడితే అంత పవర్ ఉంటే, ఆయన మాట వింటే అంత పవర్ ఉంటే, ఆయన శరీరం రక్తం నీలోకి వస్తే ఇంకెంత పవర్ ఉంటుంది. నీలో ఏ రోగము క్రియ చేయదు, ఏ శక్తుల ప్రభావం నీలో క్రియ చేయదు. ఆయన రక్త మాంసాలు చేయి వేస్తే సమస్త రోగాలు తొలగిపోతాయి. కొంతమంది అవివేకంగా బ్రెడ్డేగా ద్రాక్షరసమేగా అని కొంతమంది రండి నిర్లక్ష్యం చేస్తారు. వినో చెప్తున్నా, బ్రెడ్ కాదది. సేవకుల ప్రతి ప్రార్థన చేస్తారో ఆయన శరీరంగా మార్చబడుతుంది. సేవకుల పాత్ర ఎత్తుకొని ప్రార్థన చేసినప్పుడు అది రక్తంగా మారిపోతుంది. ఈ నాటకం కాదు ఇది. ఒక ముస్లిమ్స్ ఆయన భార్యని చర్చికి వెళ్తే చంపేస్తా అని చెప్పి భయం పెట్టాడు. చర్చికి వెళ్తా ఉంది ఆమె రోజు దొంగచాటుగా. చర్చికి వెళ్తే చంపేస్తాను అని కరాకని చెప్పాడు ముస్లిమ్స్ ఆయన. ఆమె పాపం ఇంట్లో కూర్చొని ప్రార్థించుకుంటుంది. ఆ రోజు అడిగింది ఈరోజు బల్లారాధనంట, యేసయ్య శరీరం ఇస్తారంట, యేసయ్య రక్తం ఇస్తారంట, ఒక్కసారి వెళ్ళొస్తాను అని భర్తను అడిగితే పర్మిషను వాడు చెప్పాడు, ఇదిగో వెళ్ళు, చర్చిలో యేసుప్రభు శరీరం ఇస్తారా, యేసుప్రభు రక్తం ఇస్తారా చర్చిలో? బుద్ధుందని కొంచెమన్నా లేదు, మా పాస్టర్ ఇస్తానన్నాడు. పాస్టర్ చెప్పాడు రేపు వచ్చే ఆదివారం బల్లారాధన, అందరూ క్రమం తప్పకుండా రండి అని చెప్పున్నాడు. ఈమెనేమో భర్త మానిపించాడు రానియకుండా. ఫస్ట్ ఆదివారం బల్లారాధన జరుగుతుంది మా చర్చిలో, ప్రభు శరీరం, యేసుప్రభు శరీరం ఇస్తారు, యేసుప్రభు రక్తం ఇస్తారంటే వాడు మూర్ఖుడు, తెలివి తక్కువ, వాడికి తెలియదు, వాక్యం తెలియదు. ఇదిగో నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వు వెళ్ళు చర్చికి వెళ్ళు. చర్చిలో కనుక యేసుప్రభు శరీరం మొక్కలు కోసి మాంసం మొక్క ఇవ్వకపోతే, రక్తం ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చంపేస్తా అని కత్తి నూరి పెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళు చర్చికి వెళ్ళి తీసుకురా, నాకు ఆయన ఇస్తారు కదా పాస్టర్ గారు, మొక్కలు కోసి యేసుప్రభు శరీరం మొక్కలు కోసి ఇస్తా అన్నాడుగా అని చెప్పాడు కదా. నువ్వు ఏమో తెలియదు ఫస్ట్ టైం, అంతవరకు ఎప్పుడు తీసుకోవాలా బల్లారాధన. ఆ పాస్టర్ గారు చెప్పాడు వచ్చే వారం బల్లారాధన ఉంటుందని. ఈమె పాస్టర్ గారు బల్లారాధన ఇస్తానని, యేసుప్రభు శరీరం ఇస్తా అన్నాడు, రక్తం ఇస్తా అన్నాడు చెప్పేసరికి భర్తకు చెబితే భర్త పంపించాడు. నాకు తెలిసి చూపించు, నేను కూడా నమ్ముతా, లేకపోతే ఇక్కడ చంపేస్తా అన్నాడు భర్త. ఇక ఆమె వచ్చింది, సరే పాస్టర్ గారు ఇస్తాడు, యేసుప్రభు శరీరము కొంచెం మాంసం మొక్క అది తీసుకొని చూపిద్దాంలే, మా ఆయన నమ్మేస్తాడు అని చెప్పేసి వచ్చి నిలబడుకుంది. ప్రార్థన అయిపోయింది, అందరూ నిలబడండి, మీకు ప్రభు శరీరం ప్రభు రక్తం వస్తుంది మీ దగ్గరికి అని చెప్పేసి రండి. పరిచారకులు తీసుకొని బ్రెడ్ తీసి ఇదిగో ప్రభు శరీరం అని ఆమె చేతిలో పెడితే చూసింది, అది బ్రెడ్. నేనేమో మా ఆయనకి యేసయ్య శరీరం ఇస్తారన్న, మాంసం ఇస్తాను, యేసుప్రభు మాంసం ఇస్తానని చెప్పాను, ఇది బ్రెడ్, ఇప్పుడు నేను తీసుకెళ్తే చంపేస్తాను నన్ను మా ఆయన అని చెప్పి ఆ ముస్లిమ్స్ ఆమె సహోదరి ఏడ్చుకొని, ఈ పాస్టర్ మాట నమ్మి నేను వచ్చాను చర్చికి, ఆయన శరీరం ఇస్తా అన్నాడు, ఇప్పుడు బ్రెడ్ ముక్క చేతిలో పెట్టాడు, మా ఆయన చూస్తే చంపేస్తాను నన్ను, ముక్కలు నరికేస్తున్నాడు, కత్తి నూరు పెట్టుకున్నాడు బయటే అని అలా పట్టుకొని ఏడ్చుకుంటే చచ్చిపోతాను అని చెప్పేసి ఆ ఇచ్చిన బ్రెడ్ని తినకుండా అట్లా పట్టుకొని చేతులు గట్టిగా పట్టుకొని, అర్థమవుతుందా, అలా పట్టుకొని ఏడ్చుకుంటే నేను చంపేస్తాను నా భర్త, ఆయనకు మాంసం చూపిస్తానన్నాను, ప్రభు శరీరం చూపిస్తాను, ఏమైనా బ్రెడ్ పెట్టాడు పాస్టర్ గారు అని చెప్పి దాన్ని అట్లాగే తీసుకొని పోయి భర్త దగ్గరికి వెళ్ళి, తెచ్చావా ప్రభు శరీరమా? ఇంకేం చెప్తుంది, అలా తెలిసిందండి, అది మాంసం ముద్దగా మారిపోయింది. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, అది మాంసం ముక్కగా మారిపోయింది, బ్రెడ్ కాదు మాంసం. వాడు చూశాడు, నిజమే మీ పాస్టర్ ఇచ్చాడు తినో అని. వాడు మూర్ఖుడు మారిపోయి చర్చికి వచ్చాడు. ఇంటికి వెళ్ళే లోపల మా ప్రభు దానిని మాంసం ముద్దగా మార్చేశాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు బ్రెడ్డేగా ద్రాక్షరసమేగా ఏముందిలే, కాదు అది సేవకులు ప్రార్థన చేసిన వెంటనే అది శరీరంగా మార్చబడుతుంది, ఆ ద్రాక్షరసం రక్తంగా మార్చబడుతుంది. అది నీ శరీరంలోకి వచ్చిన వెంటనే నీలో ఉన్న ప్రతి రోగం లయమైపోవును గాక, ఆరోగ్యం కలుగును గాక. అబ్రహాము
తన తమ్ముని కుమారుడు లోతు చెరపట్టుకొని తీసుకెళ్తా ఉంటే వెళ్ళి ఆ రాజును జయించి ఇలా తీసుకొని వస్తున్నప్పుడు ఆ షాలేము అనే లోయలో మెల్కీసెదెకు పరిశుద్ధ దేవుడు వచ్చి దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి, ఇదిగో అబ్రహాం నువ్వు జయం పొందావు అని రొట్టె ద్రాక్ష ఇస్తే తిన్నాడు. ఆ లోయలో తిరిగి వస్తున్నప్పుడు వెంటనే దశభాగం ఇచ్చాడు దేవునికి. ఇదిగో అయ్యా, నేను నీ రొట్టె తీసుకుంటున్నాను, నీ శరీరం తింటున్నాను, ద్రాక్షను తాగుతాను, ఇదిగో అని బల్ల తీసుకొని దశభాగం ఇచ్చేసి వచ్చేసాడు. అర్థమవుతుందండి? చాలామంది బల్లలో చేయి వేయకుండా పక్క వెళ్ళిపోతున్నారు. బల్లలో పాలు పంచుకోవాలి ఎక్కడ, అప్పుడే పరలోకంలో నీకు స్వాస్థ్యం వస్తుంది, పాలు వస్తుంది. నేను స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఒకటి దేంతో పాలు పంచుకోవాలి? మొదటగా మరణంలో పాలు పంచుకోవాలి. 2 దేంతో? శ్రమలలో పాలు పంచుకోవాలి. 3 పరిశుద్ధతలో పాలు పంచుకోవాలి. 4 సహనంలో పాలు పంచుకోవాలి. 5 ఎట్లా? నేను స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పాలు. నెక్స్ట్ తర్వాత దశలో పడదాం. అందరూ ప్రార్థన చేసేవారికి వాళ్ళు, అందరూ ప్రార్థన చేసుకోవారికి వాళ్ళు, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవారికి వాళ్ళు. ప్రభువా సహాయం చేయి తండ్రి. యేసయ్యా, ఏ విషయాల్లో పాలు పంచుకుంటేనే మనకు దేవుని రాజ్యంలో, దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలు దయచేయబడుతుందో బహు స్పష్టంగా చెబుతూ వచ్చాడు. మరణంలో పాలు పంచుకోవాలని, శ్రమలలో పాలు పంచుకోవాలని, పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని, సహనంలో పాలు పంచుకోవాలని, పరిశుద్ధాత్మలో పాలు పంచుకోవాలని, రక్త మాంసాలలో పాలు పంచుకోవాలని ప్రభు ఎందుకో స్పష్టంగా తేటగా చెప్తూ వచ్చాడు. అందరూ ఎవరికి వాళ్ళు ప్రభువా సహాయం చేయండి తండ్రి, ప్రభువా సహాయం చేయండి జీసస్ తండ్రి. అందరు నోటి తెరిచి అందరూ ప్రార్థన చేసుకోండి. మహాగణుడ గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు నాయన తండ్రి. మాలో ప్రారంభం నుంచి ఉన్న దృఢమైన విశ్వాసం అంతం వరకు పట్టుకుంటే క్రీస్తులో పాలివారం అవుతామని మీరు చెబుతూ వచ్చారు. మీలో పాలి భాగస్థులమై కావాలంటే ఈ లోకంలో కొన్ని విషయాలలో పాలు పంచుకోవాలని చెబుతూ వచ్చారు నాయన. బహుతేటగా మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం నాయన. ఈ లోకంలో పాలు పంచుకోకపోతే తండ్రి, నీ మరణంలోనూ, శ్రమలలోనూ, పరిశుద్ధాత్మలోనూ, పరిశుద్ధతలోనూ, సహనములోనూ, రక్త మాంసాల్లోనూ పాలు పంచుకోకపోతే నీ ద్వారా వచ్చే వాటా మాకు రాదని, నీ ద్వారా వచ్చే స్వాస్థ్యంలో మేము పాలు పంచుకోలేమని మీరు చెబుతూ వచ్చారు నాయన. నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా ఇంతవరకు మీరు బోధించిన ప్రతి విషయంలో పాలు పంచుకునే భాగ్యం మాకు కలుగచేయండి. బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ ద్వారా వచ్చే సకల ఆశీర్వాదాలలో నీ బిడ్డలందరూ పాలు పొందుదురుగాక. బిడ్డలందరూ ఆ విధంగా దీవించండి, ఆశీర్వదించండి, గణపరిచి వర్ధల చేసి తండ్రి, ఈ లోకంలో బతికున్నప్పుడే మేము వీటన్నిటిలో పాలు పంచుకొని మీ నిత్య రాజ్యంలో కూడా పాలు పంచుకొని మీ సకల ఆశీర్వాదాలు పాలు పంచుకొని భూ సంబంధంగా, పర సంబంధంగా అన్ని కోణాల్లో తండ్రి మీరిచ్చే సకల ఆశీర్వాదంలో, ఐశ్వర్యంలో పాలు పంచుకునే దానికి యోగ్యులుగా, అర్హులుగా మార్చి బిడ్డలందరినీ దీవించి గణపరిచి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుల్లో పాలు పంచుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుని కృప తోడుగా ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.